నా పేరు వంగాల ఆంజనేయులు గౌడ్. వారి నెమ్మకను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాను. ముందుగా 97-98 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నటువంటి మన మిత్రులకి, ముందుగా మన గురువు గారులకి అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు కుమారస్వామి, మాది సుంశాల గ్రామము. నేను ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను, మెట్టుగూడలో. సో నేను ఇప్పుడు ఒక కంపెనీ రన్ చేస్తున్నాను, అది వచ్చేసి క్లినోవా ప్యాథ్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో అదేంటంటే ఇప్పుడు జనరల్గా మన అందరికీ తెలుసు హెల్త్ ప్రొఫైల్స్ అంటే కంప్లీట్ ల్యాబ్ అనమాట అది. సో ఎనీ హాస్పిటల్లో కానీ ఇండివిజువల్ ల్యాబ్ కానీ సో అన్నీ కూడా మేము రన్ చేస్తుంటాము. దీంట్లో మేము టోటల్గా ఒక 3 నుంచి 4 పార్ట్నర్స్ ఉన్నాము. ఆల్ ఓవర్ ఇండియాలో మాకు 8 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇంతకుముందు మన మిత్రులు చెప్పిన విధంగానే మనకి మన టీంలో కానీ ఎవరికైనా మన ఫ్రెండ్స్ అందరికీ ఏదైనా హెల్ప్ కావాలి అంటే లైక్ ఎనీ హెల్త్ ప్రొఫైల్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద టెస్టులు, నాట్ ఓన్లీ స్మాల్ ఇన్వెస్టిగేషన్స్. సో మేము అన్నీ కూడా క్యాన్సర్ మార్కర్స్ కానీ సో ఈవెన్ గైనిక్ ప్రొఫైల్స్ అయినా కూడా అన్నీ చేస్తుంటాము. మాకు ఎన్ఏబిల్ అక్రిడేటెడ్ కూడా ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో 8 రీజనల్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఏదైనా మన సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు, హెల్ప్ చేద్దాము, అలా ఏం లేదు. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు వేముల స్వామి, కంచెనపల్లి, ఎలక్ట్రికల్ మెకానిక్. నాకు 3 పాపలు. పెద్ద పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది, నడి ఆమె MPSW ఇంటర్. చిన్న పాప 6th క్లాస్. మన హై స్కూల్ ముంగట్నే హై స్కూల్ ఎలక్ట్రికల్ మెకానిక్ షాప్ ఉంది మనది, ఫ్యాన్లు కూలుకోవాలి. చూడండి అట్లా రావాలి. ఎంత అండి, గివ్ ద క్లాప్స్. కవిత మేడం మీరు ముందు ఉండాలి, ఇక్కడ స్టేజ్ మీద ఉండాలి, మీరు రావాలి. ఓకే రావాలి. నా పేరు సనిత, మాది నింగరాజ్పల్లి. చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్ వరకు సగం చదువుకున్నా. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలు అయితే జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాప బీటెక్ 4th ఇయర్. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఏదో 3వ క్లాస్ నుంచి గుర్తున్నారు. ఇప్పుడు గుర్తు పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ ఆనందం రాలేదు. ఇక రాగా చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైనా కానీ నేను హెల్ప్ చేయగలుగుతా. నాకు దేవుడు ఇచ్చే కాడికి చాలా ఇస్తుండు. నేను మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఏమన్నా అయితే గ్రూప్లో నాకు పెట్టండి, నేను ఇస్తాను. అదొకటి. నేను చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నా. నేను చదువుకోలేదు, ఎక్కువ జాబులు చేయట్లేదు. నా పేరు డొప్ప పుష్పలత. నేను 1 సంవత్సరం 8th క్లాస్ ఇక్కడ చదువుకున్నా. మాది రాగిరి విలేజ్. అయితే నేను ఇప్పుడు ఆశా వర్కర్గా నిధులు నిర్వహిస్తున్నా. ఎవరికైనా ఏదన్నా సహాయం కావాలన్నా నేను హెల్ప్ చేస్తానండి. నాకు కూడా ఒక చిన్న బాధ ఉంది. రీసెంట్గా మా హస్బెండ్ కూడా చనిపోయాడండి, అదొక బాధ ఉంది. అంత సంతోషంగా ఉంది ఇన్ని రోజులకు అందరం కలిసినందుకు. అందరికీ నమస్సుమాంజలి. నా పేరు జీనత్, మల్లెపల్లి. నా పేరు జీనత్, మల్లెపల్లి. మాది గోకారము గ్రామము. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయిది బీటెక్ 4th ఇయర్, చిన్న అబ్బాయిది బీటెక్ 3rd ఇయర్. మా గారులకి నమస్కారము, అందరికీ నమస్కారం. CS జాత, గోకారము. మేబీ మీకు నేను గుర్తుండకపోవచ్చు, నేను 9th క్లాస్ వరకు మీతో ఉన్నాను. నేను ప్రజెంట్ నల్గొండలో ఉంటాను, టైలరింగ్ చేస్తుంటాను. నాకు ఒక బాబు, 2nd ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ బీటెక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు మంజుల, మాది గోకారం, గంజి మంజుల. 2 అమ్మాయిలు, ప్రజెంట్ సూర్యాపేటలో ఉంటున్నారు. ధన్యవాదాలు.
నా పేరు విజయ, మాది ఒలిగొండ. నేను 9th క్లాస్ వరకు జెడ్పిహెచ్లో చదివిన. నాకు 2 పిల్లలు. ఇప్పుడు బొటీక్ నడిపిస్తున్నా హైదరాబాద్లో. రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నా. ఉపాధ్యాయులకు నమస్కారాలు. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు బాలమణి. నేను డిగ్రీ చదివాను. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ప్రస్తుతం నేను హౌస్ వైఫ్. కానీ నేను మామూలుగా హౌస్ వైఫ్ అని కామన్గా చెప్పలేను, ఎందుకంటే అది చాలా పెద్ద రోల్. నా పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళ జీవితానికి మంచి బాటను వేస్తూ చాలా పెద్ద రోల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు మనోహర, మా సుక్షాల. నాకు 2 పిల్లలు. బీటెక్ థర్డ్, ఒకడు ఇంటర్ అయిపోయింది, 2nd ఇయర్. థ్యాంక్ యూ. విజయరాణి నెక్స్ట్. ఇవ్వను. నువ్వు కూడా ఎక్కలేవా పర్వీన? నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు షాహిద్. నాకు 2 అమ్మాయిలు. ఒక పాపకు మ్యారేజ్ చేసిన, అమ్మమ్మని కూడా అయినా. చిన్న పాప బీటెక్ అయిపోయింది, ఇప్పుడు టాటా కన్సల్టీలో సాఫ్ట్వేర్ చేస్తుంది. నా పేరు రూప, మాది సుంచాల, గట్కేసర్లో ఉంటున్నాం. నాకు 2 పిల్లలు. పాప ఫార్మసీ 2nd ఇయర్, బాబు ఇంటర్ 1st ఇయర్. తేజస్వి, ఉమేష్ చంద్ర. చాలా నేను హౌస్ వైఫ్. సరే. నా పేరు పుష్పలత, రెడ్లరేపాక మాది. పాప బీ ఫార్మసీ చదువుతుంది, బాబు బీటెక్ 1st ఇయర్. ఇప్పుడు అసలు ఇంత బాగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంత గ్రాండ్గా చేసినందుకు, అందరు వచ్చినందుకు. నేను లాస్ట్ టైం చేసినప్పుడు రాలేదు, ఈసారి ఫోన్ నెంబర్ తీసుకొని ఇంత బాగా చేసినందుకు అందరికీ నా నమస్కారాలు. మాది సుంశాల. నాకు 2 పాపలు. పెద్ద పాప డిగ్రీ కంప్లీట్, పీజీ చేసింది. చిన్న పాప బిఎస్సి నర్సింగ్. నేను ఇక్కడే ఆశా వర్కర్గా చేస్తున్నాను. సభాయ నమః. సభకి మన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన గురు సమానులైన మన ఉపాధ్యాయులకి, తర్వాత బాల్యమిత్రులు 4th, 5th, 6th, 7th, 8th వరకు నేను చదువుకున్నా. తర్వాత అందరూ హై స్కూల్లో 5 సంవత్సరాలు చదివారు, కానీ నేను మాత్రం 6 సంవత్సరాలు చదివిన. ఏకైక నాతో పాటు ఇంకా 18 మంది 6 సంవత్సరాలు చదివిన వాళ్ళు, అది నాకు తెలుసు. కాబట్టి నాది వాస్తవం చెప్పాలంటే 98 బ్యాచ్ ఎస్ఎస్సి కాదు, 98, 99 బ్యాచ్ నా ఎస్ఎస్సి. 9th వరకు ఓకే. ఎక్కడేందంటే 10th క్లాస్ వచ్చిన వాళ్ళని గుర్తుపట్టలేదు, మిగతా వాళ్ళందరూ నాకు బాల్యసేవ అవుతారు, మిత్రురాళ్ళు. అవునా కదమ్మా? కానీ ఇక్కడ ఏంటంటే నా పేరు పాలోజీ పరిపూర్ణాచారి. నేను చేస్తుంది వాస్తు, తర్వాత పురోహితము. నేను ఒక సామూహికంగా వేద పాఠశాల నలుగురు నడిపిస్తున్నాము. తర్వాత నాకున్నంతలో నేను వచ్చిన ఆదాయంలో కొంత అనాథ పిల్లలకు అజ్ఞాత చేసిన కార్యక్రమం చెప్పుకోకూడదు. మనకు ఉన్న దాంట్లో అనాథాశ్రమానికి ఇవ్వడము, తర్వాత ఎవరు ఏదైనా సరే లేదనకుండా ఉండి పంతులు అన్నప్పుడు నాకు తోచిన విధంగా చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి. అమ్మాయి ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్, స్పైనల్గా డిస్టర్బెన్స్. ఇప్పుడు పాప
14 సంవత్సరాలు ఉంటుంది. నాకు అది కూడా తీయదని వేదన. అంటే ఆ సమయంలో నేను ఎన్ని అవస్థలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, ఆ విధంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను ఎవరిని డబ్బులు అడిగినా కూడా అయ్యో అన్నాడు తప్ప అలాంటి. కానీ ఆ అవస్థ ఎవ్వరు కూడా కావద్దని చెప్పేసి నాకు తెలిసి మా ఇంట్లో తెలియకుండా ఎన్నో రకాల కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత చూసిన ఏకైక మిత్రుల్ని ఎవరంటే మన బత్తిని వెంకటేశం. అప్పటి నుంచి ఎప్పుడైనా ఫోన్లో చూడే తప్ప ప్రత్యక్షంగా. తర్వాత సుధాకర్ లాస్ట్ 4 years కలిసిండు, కలుస్తాం అనుకున్నా. కానీ చుట్టూ హైదరాబాద్ చుట్టూ తిరుగుతా, కలవడానికి మాత్రం సమయం దొరకదు. మిత్రులారా ఏమనుకోదు, ఇక్కడ కొంత మిత్రులు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుండ్రు. కానీ నేను నాకున్న కొన్ని వ్యవస్థల వల్ల నేను ఫోన్ లేపలేకపోతున్నాను. కానీ తిరిగి చేద్దామంటే ఒక ఫోన్ వచ్చేసరికి మళ్ళీ నాకు ఇంకో 10 ఫోన్లు వస్తాయి. అది అందరికీ ఈ సభకు వచ్చిన, ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఈ గురుదేవ సమావేశం అందరికీ, అదేవిధంగా మిత్రులకి, రాబోతున్న మిత్రులు కూడా ఈ యొక్క నా నమస్తే మంజలి. ఏదైనా ఉన్నా మన మిగతా కార్యక్రమం మాట్లాడుకుందాం. నా పేరు రాధారం మల్లేశం, గోకారం. నాకు 3 పిల్లలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంకో అమ్మాయి సెకండ్ ఇయర్, బాబు ఇప్పుడు 9th క్లాసు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వాస్తవానికి అప్పుడు మంచిగా ఫస్ట్ క్లాస్ ఏ విధంగా చదువుతారో టీం కూడా అదే విధంగా ఉంది. నెక్స్ట్ మనం ఏంటంటే వెనక బెంచ్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా తయారైంది. నేను చూసిన అప్పుడు మన వెంకటేష్ కానీ మహేష్ కానీ బి సెక్షన్, మాది బి సెక్షన్లో ఫస్ట్ క్లాస్ చదివేది. మనము మామూలుగా బ్యాక్ ఉన్నా కానీ సరే ఇంట్రెస్ట్గా నేను కూడా స్టడీ చేసేది. టీం అప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళిందో సేమ్ అదే విధంగా ఉంది. నేను ఇప్పుడు చూసినా కానీ సంతోషం. అందుకే మనం ఎప్పుడు వెనకబడద్దు. వెనకబడి ఉంటే వెనకబడ్డటే ఉంటాం. మాట్లాడాలి ధైర్యంగా. ఏజ్ అయిపోతుంది, ఇంకేముంది, ఓల్డ్కి వచ్చేస్తున్నాం. ఫ్రీగా మాట్లాడదాం, నష్టం ఏమవుతుంది? ఫ్రీగా మాట్లాడేసుకోవాలి. ఫ్రెండ్స్ కదా, వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను ఇంపార్టెంట్. నేను స్వయంగా ఏంటంటే నేను యోగా క్లాస్ నడిపిస్తా చౌట్పల్ బ్రాంచ్లో. మనకు ఒక 700 మెంబర్స్ అభిమానులు ఉన్నారు. అందులో ఏ గ్రూప్లో ఏది పెట్టినా కానీ ఇంచుమించు మనకు 70,000 1 lakh దాకా మనకు అభిమానులు చేస్తారు. మనకు కూడా ఫ్రెండ్స్ ఇలా కొందరు యాడ్ అయి చూస్తారు. గ్రూప్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా 3-4 మెసేజ్లు మంచిగా పంపించేస్తాను హెల్త్కు సంబంధించినవి. సరే, నాకేంటంటే సమాజంలో ఏదో ఒకటి చేయాలి. నేను ఇప్పుడు ప్రతిష్ట కంపెనీ ఇక్కడ ఉన్నదంటే నేను ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాను. మంచి పేరు. వెరీ థ్యాంక్ యూ అందరూ.